ఈ వీడియో వచ్చి మా బాబు అన్నప్రాసన అప్పుడు తీసిన వీడియో అన్నమాట. సో మా బాబుది అన్నప్రాసన వచ్చేసి అయితే మేమైతే మా ఊళ్ళో జరుపుకున్నాము. మా ఊళ్ళో కొత్తగా కట్టిన రామాలయంలోనైతే జరుపుకున్నాము. సో అక్కడైతే ఫస్ట్ అయితే మేము గణపతి పూజతో స్టార్ట్ చేసి తర్వాత అన్నప్రాసనకి సంబంధించిన పూజ అయితే చేశారు అయ్యగారు. సో ఇక్కడైతే మాకు చుట్టాలందరూ వచ్చారు, అత్తమ్మ వాళ్ళు, ఆడపడుచు వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, సో అందరైతే వచ్చారనమాట. అత్తమ్మ మామయ్య అందరైతే ఉన్నారు. సో అందరం కలిసి మంచిగా అయితే బాబుకి అన్నప్రాసన చేయించాము. సో చూసేయండి ఈ వీడియో అయితే మొత్తము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి విషప్రియం కరధృత పరశుం కంకణ పాణిం కపలిత పద్మర్జం సురపతి వంద్యం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమత దేవం ప్రకటిత కాలం షడ్గిరి కాలమిదం. పూజ అయిపోయాకనైతే మా బాబుకి అయితే అన్నం తినిపించడం అయితే 1 by 1 స్టార్ట్ చేసాము. అంటే అన్నం కాదు, అదే బెల్లం అన్నము దేవుడికి వేసిన నైవేద్యం అయితే తినిపిస్తున్నాం అనమాట. అది కూడా మేనమామ తినిపించాలి. ఫస్ట్ తినిపించే అన్నం కాబట్టి మేనమామ గోల్డ్ వస్తువుతోటి తినిపించాలన్నమాట ఫస్ట్ ముద్ద. సో మా అన్నయ్య వచ్చేసి రింగ్ తోటి అయితే తినిపిస్తున్నాడు. సో ఈ అన్నయ్య తర్వాత ఇక 1 by 1 తినిపించడం అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో చూసింది గైస్. లైట్ ఫోకస్ ఫైనల్గా అందరూ తినిపించడం అయిపోయినాకనైతే ఇట్లా ఫుడ్, భగవద్గీత, గోల్డ్, మనీ, గన్ అట్లా అన్నీ పెట్టేసి అయితే ఏది పట్టుకుంటారో చూద్దామని చెప్పేసి అయితే ఇది ఒకటి పెట్టుకున్నాము. సో ఏం పట్టుకుంటాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో చూడకముందు.
సో ఫైనల్గా వచ్చి వాడైతే గన్ పట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ అయితే గన్ పట్టుకున్నాడు, తర్వాత ఇంకా అట్లనే 1 by 1 తీపిద్దాము, నెక్స్ట్ టైం పట్టుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ వీడైతే అస్సలు సపోర్ట్ చేయలేదు, అస్సలు అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు. ముందుకు రారా అయ్యా అంటే వాడు సైడ్కి సైడ్కే పోతాడు వాడు అని చెప్పేసి మళ్ళీ తీసి మిడిల్లో వేసినా కానీ సైడ్కే పోతాడు. అస్సలు అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు. అయినా కానీ మనం వదలకుండా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే మళ్ళీ స్టార్టింగ్ నుండి మిడిల్ వేసి మళ్ళీ ట్రై చేస్తానా, అట్లా కూడా ఏం లేదు. సో చూడండి గైస్. అయ్యో పడుతుడు అంటే చిన్న చిన్న పడని కట్టు. అమ్మో వీళ్ళు వదిలేటట్టు లేరు, ఏడిసినా వదిలేటట్టు లేరు, ఏం చేసినా వదిలేటట్టు లేరు అని చెప్పేసి అయితే భగవద్గీత బుక్ మీద పడుకొని మరి ఏడుస్తాడు వాడు. సో సరే పోనీలే ఇక వదిలేద్దామా అని చెప్పేసి అయితే ఇక ఎత్తుకొని ఇక ఆడిస్తాను. ఇక మేమందరం కూడా అలసిపోయినాం. ఇక సరేలే పట్టుకోకపోని అని చెప్పేసి అయితే ఇక లైట్ తీసుకొని ఫైనల్గా అయితే ఇక ఎండ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.